ఏలూరు నగరంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ పోరాడుతున్న సిపిఎంను ప్రజలు ఆదరించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి మాట్లాడుతూ ఏలూరులో ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని, కొత్తూరు, పోణంగి, మాదేపల్లి ప్రాంతాలలో ఇందిరమ్మ కాలనీలతో పాటు కొమ్మరిరేవులో నివాసం ఉండే ప్రజలకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇచ్చిన ఇళ్లు కూడా ఒక కుటుంబం కనీస అవసరాలకు సరిపడే విధంగా లేవని, డ్రైన్లు లేక మురికి నీరు నిల్వ ఉండి విపరీతమైన దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బోర్ల ద్వారా వస్తున్న శుద్ధ నీరు, ఉప్పు నీటితో త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సరైన రోడ్లు లేక వర్షాకాలం వస్తే బురద, గోతులతో అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. శనివారపుపేటకు వెళ్లే దారిలో ఉన్న కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కేంద్రం అయినటువంటి ఏలూరు నగరంలో పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏమి మార్పు ఉండట్లేదు. ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. మా పార్టీలు నేతలు మారుతున్న ప్రజల తలరాతలు మాత్రం ఏమీ మారట్లేదు. ఎక్కడ సమస్యలన్నీ కూడా ఎక్కడేసిన గొంగళి ఎక్కడన్నట్టే ఉన్నాయి. ప్రధానంగా ఏలూరులో ఉన్నటువంటి అనేక మురికి వాళ్ళు ఉన్నాయి. ఆ మురికి వాళ్ళకి సంబంధించిన దాంతోపాటు పేదలు నివసించేటువంటి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకి వాస్తవంగా ప్రభుత్వం జీవో నెంబర్ 30 ప్రకారంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఆగస్టు 15కి ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఏలూరు నగరంలో ఒక్కళ్ళకు కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఏలూరులో కొమ్మర్రేవు కానీ, దక్షిణపు వీధి కానీ, అన్నే నగర్ కానీ, అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని, ఇళ్ళు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. రెండోది, దాంతోపాటు గవర్నమెంట్ నిర్మించినటువంటి కాలనీలు కూడా ఉన్నాయి. పోణంగి కానీ, లేకపోతే ఇందిరమ్మ కాలనీ కానీ, ఇట్లాంటి కాలనీల ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే చర్యలు కూడా ఇంతవరకు ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవట్లేదు. అక్కడ కనీసం తాగే నీళ్లు కూడా ఉప్పు నీరు లేకపోతే శుద్ధ నీరు సప్లై అవుతుంది. ఏలూరు జిల్లా కేంద్రం, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది. అయినా ఈ రోజుకి కూడా తాగడానికి సంబంధించిన ఒక సాధారణ మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఏలూరులో ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ నేతలు కానీ, అధికారులు కానీ, లేదా ఎమ్మెల్యే, ఎంపీలు కానీ దానికి తగ్గ చర్యలు తీసుకోవట్లేదు. ఆర్భాటంగా ప్రకటించారు ఇది స్మార్ట్ సిటీ అని. కానీ ఏ రూపంలోనూ స్మార్ట్ కాదు, అన్ని సమస్యలకు సంబంధించిన సిటీగానే ఇది కొనసాగుతూ ఉంది. దీంతోపాటు శనివారపేట కాజ్వే, అది చాలా చిన్న సమస్య. దానికి సంబంధించి వంతుని వేస్తే అటు ఇటు ప్రాంతాల్లో ఎంత వరద వచ్చినా కూడా రాకపోకలు నిర్విఘ్నంగా సాగించవచ్చు. కానీ చిన్నపాటి వరద తమ్మిలేరుకు వస్తే మొత్తం రాకపోకలన్నీ బంద్ అవ్వాల్సిన పరిస్థితి, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. దానికి డబ్బులు మంజూరైన 15 కోట్లు అంటారు. కానీ ఆ వంతు నిర్మాణం మాత్రం ఈ రోజుకి కూడా కనీసం పునాది రాయి కూడా పడలేదు. అలాగే ఇక్కడ స్నేహవారధి అనే పేరుంది. ఈ అంబికా కృష్ణ గారి కాలంలో నిర్మించింది. ఆ బ్రిడ్జి ఎప్పుడు నిరంతరం నీటి ప్రవాహం కింద ఉంటుంది. కొన్ని చోట్ల అసలు చొక్క నీరు దొరకట్లేదు, కానీ ఇక్కడ మాత్రం నిరంతరం నీటి ప్రవాహం సాగుతూ ఉంటుంది. అది స్నేహవారధిగా కాకుండా ప్రజలకి శత్రువారధి కింద మారుతుంది. ఇలాంటి అనేకమైన తీవ్రమైన సమస్యలు అక్కడ ప్రజానీకం ఈ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నారు. అలాగే టిట్కో ఇళ్ళు 8500 మందిని అర్హులను గుర్తించారు. మేము కాలనీలు కట్టామని చెప్పారు. కొన్ని చోట్ల కాలనీల నిర్మాణం పూర్తి చేసే టిట్కో ఇళ్ళు ఈ రోజుకి కూడా లబ్ధిదారులకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. అలాగే కొన్ని ఎక్కడికక్కడ మధ్యలో నిర్మాణం ఆగిపోవటం వల్ల విలువైన ప్రజాధనం కోట్లాది రూపాయలు ఆ బిల్డింగ్లు అప్పుడే మరమ్మతుకు వచ్చి పాడైపోయినాయి. అలాగే అక్కడికి వచ్చిన మెటీరియల్, సిమెంట్ కట్టలు, రాతి కట్టల దారుణంగా, రాళ్ళు కంటే దారుణంగా మారిపోయినాయి. ఆ రకంగా ప్రజాధనం అనేక తస్కరించబడింది. ఈ రకంగా ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వాలు మారినా ఈ రోజుకి కూడా పేదలు ఇళ్ల స్థలాలు లేక, ఇళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేసే పని కూడా చేయనటువంటి పరిస్థితులు ఏలూరు నగరంలో ఎదురవుతున్నాయి. వీటితో పాటు ఏలూరు జిల్లా ఆసుపత్రి దాన్ని మెడికల్ కాలేజీ కింద గుర్తించిన ఫలితంగా జిల్లా ఆసుపత్రి స్టేటస్ దానికి రద్దు చేశారు. రద్దు చేసిన ఫలితంగా బెడ్స్ తగ్గించారు. అలాగే ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేసే పని చేయట్లేదు. ఫలితంగా జిల్లాలోంచి రావడమే కాదు, ప్రధానంగా ఏలూరు నగరం నుంచి కూడా అక్కడికి వైద్యం కోసం వచ్చే వాళ్ళకి సరైన వైద్యం అందనటువంటి పరిస్థితి. ఇలాంటి అనేక సమస్యలు ఏలూరు నగరంలో చుట్టుముట్టాడుతూ ఉన్నాయి. ఇట్లాంటి వాటిని పరిష్కారం చేసేదానికోసం ప్రభుత్వాలు తగిన చొరవ తీసుకోవట్లేదు. యోడాని పెట్టారు. ఆ యోడా వాళ్ళు ఉన్న ఫుట్పాత్ల మీద కుండీలు పెట్టి
డబ్బులు డ్రా చేసుకోవడం అనే పద్ధతి తప్ప వాళ్ళ అదనంగా చేస్తున్నది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యల మీద ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలతో పాటు సిపిఎం పార్టీగా మేము కూడా పలు సమస్యల మీద ఈ ఉద్యమాలు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా ఉద్యమాల్ని తీవ్రతరం చేయాలని అనుకుంటున్నాం. ఈ నెల 8, 9, 10 తారీఖుల్లో ఏలూరు నగరంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి సిపిఎం అనే కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నగరం మొత్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు పర్యటన చేయబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే సిపిఎం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి, ప్రజా ఉద్యమాలకి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నగరంలో వింత రోగాలు వచ్చే పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. కాబట్టి శుభ్రమైన త్రాగునీరుని అందించే ప్రయత్నాలు పాలకవర్గాలు చేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి కృష్ణా కెనాల్ని బాగు చేయాలి, మురుగు నుంచి ఇవాళ కృష్ణా కెనాల్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఎక్కడ చూసినా ఏలూరు నగరంలో పేరుకే ఇవాళ ఇది కార్పొరేషన్ తప్ప ఇవాళ సమస్యలు మాత్రం అనేక సమస్యలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయాలి. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయబోతా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.